గూడు విడిచిన గువ్వ రెండవ భాగం. ఒకటవ భాగంలో రమాకాంత్, కాంతం ఒకే ఊర్లో పెరిగిన బాల్య స్నేహితులు, ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. రమాకాంత్ కాంతాన్ని ఇష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది కాంతం. కథ కొనసాగుతుంది. మేఘాల మధ్యలో నుంచి సూర్యుడు ప్రపంచాన్ని తొంగి చూస్తున్నాడు. సూర్యుని కాంతిరేఖలు మేఘాల అంచులకు వింత అందాన్ని కలగజేస్తున్నాయి. ఆ వింత అందాన్ని చూస్తూ ఆ రోజు ఉదయం కాంతం గురించి ఆలోచిస్తున్నాను పడక మీద పడుకొని. కాంతాన్ని నేను కోరుతున్నానా? కాంతం నన్ను కోరుకుంటుందా? చిన్నప్పటి కాంతానికి ఈ మధ్య కాంతంలో కనిపిస్తున్న వింత అందానికి నాకు మతి చలిస్తోంది. పరీక్షల సెలవులు ప్రారంభమయ్యాయి. ఆ దినం నుంచి ఈరోజు రాత్రి కాంతం నాతో మాట్లాడాలని వస్తుంది. కానీ నాకు ధైర్యం చాలదు. కానీ కాంతంతో నవ్వుతూ మాట్లాడాలి. ఎలా? కోనసీమ కోటి అందాలను అర్థం చేసుకోలేను. అజంతా శిల్ప సౌందర్యాన్ని ఆరాధించలేను. అమరావతి శిల్పకళ నైతికత్వాన్ని అసలే అర్థం చేసుకోలేని సమయంలో కాంతాన్ని ఎలా అర్థం చేసుకోను? ఆ స్త్రీ హృదయంలో ఏముందో నాకేం తెలుస్తుంది? కానీ హృదయం కాంతం కావాలంటుంది. ఏదో భయం శరీరం నిండా ఆక్రమించుకుంది. ఏం చెయ్యను? నిమిషానికి ధైర్యం తెచ్చుకునేటందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ రాత్రికి కాంతాన్ని నా దాన్ని చేసుకోవాలి. ధైర్యంగా కాంతం నన్ను రమ్మనగలిగితే 2 భాగాలుగా విభజించినట్లు కాంతం తలపై కనిపించే ఆ పాపిడి, దానికి క్రిందుగా నుదుటి చుట్టూ పసిడి వర్ణంతో మెరిసిపోయే ఆ చెక్కిళ్ళు, విరబూసిన మల్లెలు తలలో తురిమి మత్తెక్కించే సోయగాలతో నా ముందు నిలబడితే నేనెలా భరించగలను? అందుకే ఆమెను నాలో ఇముడ్చుకున్నాను. మనసుకు నచ్చిన చోటల్లా ముద్రతో ముంచెత్తాను. నా వేగానికి తాళలేక మధ్యలో కాంతం గోల పెడుతుంది. అయినా ఆ పలుకులు నాకు వినిపించి చస్తేగా. నా బలానికి తాళలేక కాంతం నా పట్టు నుంచి తప్పించుకుంది క్షణకాలం. కాంతం ముఖంలోకి చూస్తూ అంగాంగ సౌందర్యాన్ని పరీక్షించటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. కాంతం నన్ను కోపంగా చూస్తోంది. అయినా భయపడలేదు నేను. ఏదో కావాలని చూస్తున్నాను. అప్పటికే ఆ పిల్ల నుదుటి బొట్టు చెరిగిపోయింది. జుట్టు రేగింది. తలపూలు అక్కడక్కడ నేల మీద వాలిపడ్డాయి. చీర పట్టు తప్పింది. జాకెట్ హుక్స్ తెగిపోయాయి. ఒక్క నిమిష కాలంలో ఇంతటి శక్తి నాకెక్కడి నుంచి వచ్చింది? తలుచుకుంటే ఆశ్చర్యం. మెల్లగా కాంతాన్ని పిలిచాను. ఏమిటన్నట్లు నా వైపు చూస్తోంది. నేనేమీ చెప్పలేకపోయాను. కాంతం వెళ్ళిపోయేటందుకు సిద్ధమవుతుంది. చూస్తూ ఉండలేకపోయాను. అందుకే ఆ పిల్ల చెయ్యి పట్టి ముందుకు లాగాను. వచ్చి నా ఎదపై వాలిపోయింది. మత్తుగా గుండెకు హత్తుకున్నాను. కాంతం, నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా కాంతం? అయితే ఉండమంటావా? కోపంగా అంది. అవును, ఇంకెక్కడికి వెళ్ళకు కాంతం. నన్ను వదిలిపోతే నేను బ్రతకలేను. ఇంకెప్పుడు వెళ్ళను. నీ అంత దగ్గరగా నాకెవరున్నారని చెప్పు. నా మాటలు వింటూ కాంతం నా కళ్ళల్లోకి చూస్తోంది. క్షణకాలం ఆమె ముఖాన్ని నా పెదవులతో ముంచేశాను. వద్దు రమా, నా మాట విను. నన్ను విడిచిపెట్టు బ్రతిమాలికుంది ఆ పిల్ల నన్ను. అయితే ఎందుకు రావటం? నన్ను నీ అందంతో ఏడిపించాలనా? నన్ను ఇంకా భయపెట్టాలనా? కోపంగా చూశాను. అది కాదు, ఎవరైనా చూస్తారు. పైగా మీ బామ్మ నిద్రపోలేదు. అయితే ఎక్కడికైనా పోదామా? నా మాటకు ఏం చెప్పలేకపోయింది. ఆ రాత్రి ఊరు మాటుమణిగిపోయాక కాంతాన్ని ఊరికి అవతల ఉన్న చింత చెట్టు దగ్గరికి తీసుకుపోయాను. చింత చెట్టుకు ఒకవైపు శ్మశానం, ఏదో శవం కాలుతున్నట్లు వాసన, మరొక వైపు మరుగుదొడ్లు. కంపు నాసికారంధ్రాలను మూసివేస్తోంది. చెట్టు తన శాఖలను దెయ్యంగా విరబోసుకుంది. భయంకరమైన చీకటి చెట్టు కింద ఒంటరిగా కాంతం, నేను. కాంతం భుజం పైన చేయి వేశాను. ఉలిక్కి పడింది. ఆ క్షణం నాకు భయాన్ని కలిగించకపోగా ఏదో ఆశ చిగురిస్తోంది. ఇంతకాలం నన్ను పీడిస్తున్న పిరికితనం ఈ సమయంలో ఎక్కడికి పారిపోయింది? కాంతాన్ని పిలిచాను. ఏం అంది. ఈ సమయంలో నీకెలా ఉంది? ఏదో భయంగా ఉంది రమా. భయమా? నీకు ఆశ లేదా? ఏమో. అయితే నన్నెందుకు కవ్వించావు? నాలో రక్తాన్ని ఎందుకు ప్రేరేపించావు? నన్ను ఏడిపించడం నీకు ఇష్టమా? గడిచిన రాత్రి నన్నెంతగా కవ్వించావు? అంతలోనే మారిపోయావా? అదేమీ కాదు రమా. మరి ఎందుకు నా మీద కోపం? నేను ఒప్పుకోలేదనేగా నీ ఉద్దేశం? నీ ఓర్పును, నీ ధైర్యాన్ని పరీక్ష చేయాలనుకున్నాను. కానీ నువ్వు అల్ప సంతోషివని ఇప్పుడే తెలిసింది.
నువ్వు కోరుకుంటే నా శరీరాన్నే కాదు ప్రాణాన్ని కూడా ఇస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు? కానీ కాంతం చెప్పే మాటలు వినిపించుకోలేదు. ఆవేశం రెచ్చిపోయింది. క్రింద పడేశాను. ఆ దుమ్ములో, ఆ చీకటిలో నేనేం చేస్తున్నానో కూడా గుర్తులేదు. అసలు ఆలోచించే శక్తే లేదు. అందుకే ఆ పిల్ల నా ఇనుప హస్తాల మధ్య నలిగిపోతోంది. ఏదో తెలియని హాయి, మత్తు, ఏవో మూలుగులు. హాయిని భరించలేక కాంతం నా పేరు పెట్టి పిలుస్తుంది. స్వర్గం అంటే ఏమిటో రుచి చూడటం అది మొదటిసారి. కాంతం బాధతో మూలుగుతోంది. అయినా కసాయివాడి కన్నా హీనంగా ఆమెను నలిపి పారేస్తున్నాను. చీకటిలో ఆమె అంగాంగ సౌందర్యాన్ని చూడలేకపోయాను గాని చేతులతో స్పర్శించలేక మానలేదు. సున్నిత భాగాలన్నింటిపైన ముడులతో తడిసి ఆరేసి పారేశానంటే నమ్మండి. హాయి కొన్ని రోజులు కాదు, కొన్ని యుగాలైనా భరించగలను. కానీ కొన్ని నిమిషాలు కూడా ఓర్చుకోలేకపోయాను. ఏదో బలమైన శక్తి నన్ను బలహీనుణ్ణి చేస్తుంది. నేను కరిగిపోయాను. అందుకే కాంతాన్ని వదిలి పైకి లేచి దుమ్ము పట్టిన బట్టలు సర్దుకుంటున్నాను. కాంతం పైకి లేచి చెదిరిపోయిన పరికరాలను సర్దుకుంటోంది. దుమ్ము పట్టిన చోటల్లా బిదిలించుకుంటోంది. కైపుతో నిండిన నా కళ్ళు కాంతాన్ని చూడలేకపోతున్నాయి. ఎందుకు? ఆమె కళావిహీనమైనదా? ఆమెలో అందం తగ్గిపోయిందా? కాదు, అదేమీ కాదు. మరైతే ఎందుకు నా ఈ శరీరంలో నీరసం? ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది? త్వరగా వెళ్ళిపోతున్నాను. కాంతం నన్ను పిలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు అని అడుగుతోంది. పదే పదే పిలుస్తుంది. నేను వాటన్నింటికీ సమాధానాలు చెప్పలేక మధ్యలో ప్రవహిస్తున్న మురికి నీటి కాలువ దాటి ఇంటికి చేరుకున్న నా రాత్రి. కాంతం ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో నేను ఊహించలేకపోయాను. ఏది ఏమైనా నాలో ఉడికిపోతున్న రక్తం కొద్ది క్షణాలలో చల్లబడింది. కాంతాన్ని తృప్తిగా అనుభవించాను. మరలా కావాలని ఆ క్షణంలో మాత్రం అనుకోలేదు. ఆ రాత్రి మగత నిద్రలో ఏవేవో పిచ్చి పిచ్చి కలలు కన్నాను. ఆ కలలన్నీ కాంతం చుట్టూ పరిభ్రమించాయి. అయినా కాంతం అంటే అదో ఏవగింపు మొదలైంది. గుడికి, దైవానికి వేలకు వేలు తగలెట్టే భక్తులు, కొన్ని వేల కిలోమీటర్లైనా ప్రయాణం చేసే సాధువులు, తూర్పున ఉదయించే బాలభానుని లేత కిరణాలను అర్థం ఎలా చెప్పగలరు? సూర్యునికి నమస్కారాలైతే చేస్తారు కానీ దానిలోని వెలుగును మాత్రం గ్రహించలేరు. అలాగే కాంతాన్ని కోరిక తీరక ముందు కోరటమే తెలుసు కానీ కోరిక తీరిన తర్వాత కోరటం తెలీదు నాకు. నేనెంత మూర్ఖుణ్ణి! అర్ధరాత్రి చీకటిలో సిగ్గు, బిడియం, లజ్జ అనేది లేకుండా తన సర్వస్వాన్ని నాకు అర్పించింది. అలాంటి ఆడదాన్ని వదిలి పిలిచినా లేచి వచ్చేటందుకు నాకెలా మనసొప్పింది? ఒంటరిగా చీకటిలో నా ముద్దుల పట్టే ఎలా వెళ్ళింది? నా అసభ్య ప్రవర్తనకు నన్ను అసహించుకోదా? తిరిగి నా సుఖాన్ని ఎలా చూస్తుంది? నేను ఎలా చూడగలను? ఆ ఏకాంతంలో కాంతం నన్ను తలుచుకుని ఏడవలేదా? ఏకాంతంలో దరిచేర్చమని ఏ దేవతనైనా కాంతం తలుచుకోలేదా? అయినా మనిషి మనిషికి సాయం చేయని పరిస్థితుల్లో ఎక్కడో గుళ్ళల్లో రాతిబండలై కూర్చున్న దేవతలు, దయ్యాలు రక్షిస్తాయంటే ఎలా నమ్మను? కామాన్ని వదిలించుకోవాలి. నా కాంతాన్ని ఈ క్షణమే చూడాలి. నా కన్నీళ్లతో ఆమె పాదాల్ని కడగాలి. నన్ను మన్నించమని ఏడవాలి. ఎలా? సమయం ఎక్కడిది? పల్లె లేచినట్లు చప్పుడవుతోంది. ఎద్దులకు కాడిగట్టే మగాళ్ళు, ఇంటికి ముందు ముగ్గులల్లి స్త్రీలు, బామ్మ మంచంలో దగ్గుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. గోడకు తగిలించిన గడియారాన్ని చూశాను. 6 గంటలు కావస్తోంది. పడక నుంచి త్వరగా పైకి లేచి కాంత ఇంటికి బయలుదేరాను. వీధి బయట అరుగు మీద కూర్చుని రఘు ముఖం కడుగుతున్నాడు. వాణ్ణి చూసి కొద్దిగా భయపడ్డాను. ధైర్యం చేసి కాంతం ఏం చేస్తుందని తల్లి దగ్గర మారాం చేసే చంటి పాపలాగా అడిగాను. అయినా చంటి పాప కంటి పాపలో ఏముందో తెలుసుకునేందుకు ఓపిక లేని తల్లి ఏమాత్రం ప్రయత్నిస్తుంది? మొత్తానికి రఘు మాత్రం నా వైపు కూరిమి చూస్తూ నిద్రపోతుందని చెప్పాడు. కాంతాన్ని నేను చూడాలి అన్నాను. ఎప్పుడు? ఇప్పుడే. నిద్రపోతుందని చెప్తుంటే నీకు కాదు, మళ్ళీ చూస్తావట. ఎందుకు? వాడి భయంకర చూపులకు ఓర్చుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి వాడికి నాకు క్షణం పడదు. వాడు మనిషినైనా కాంతపైన అధికారం చెలాయించాలంటాడు. అది నాకు నచ్చదు. పైగా కాంతానికి వాడి పద్ధతి పట్టదు. ఎలాగైతేనేం మొత్తానికి కాంతాన్ని చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ ఉదయం టిఫిన్ తినటం మానేశాను. బామ్మ భంగపడుతుంది తినమని. అయినా తినాలని బుద్ధి పుట్టదు. హృదయం కాంతాన్ని చూడాలంటుంది. ఎలా? సమయం 10 గంటలు కావస్తుంది. గదిలో కిటికీ వద్ద కూర్చుని
దూరాన కొండలకేసి చూస్తున్నాను. అప్పటికే సూర్యుడు మండిపడుతున్నాడు. ఆ కొండలు నునుపుగా తోస్తున్నాయి. దూరపు కొండలు నునుపైనట్లు ఇక ముందు కాంతం కూడా అలాగనేమో అనిపించింది నా జీవితానికి. అలా ఎన్నటికీ జరగదు. కాంతం వస్తుంది, తప్పకుండా వస్తుంది. నా హృదయంలో బద్దలయ్యే అగ్నిపర్వతంపై నీళ్లు పోసి ఆర్పుతుంది. నేను అనుకున్నది ఆలస్యం. కాంతం మెల్లగా గదిలోకి ప్రవేశించింది. కాంతాన్ని చూసిన క్షణమే ఆమె కాళ్లపై పడమని మనసు ఆజ్ఞాపిస్తుంది. కానీ అలా చెయ్యలేదు. కౌగిలించుకొని ఆమె భుజంపై వాలిపోతూ, నన్ను క్షమించు కాంతం అన్నాను. ఎందుకు అంది ఏమీ తెలియనట్లు. ఎందుకేమిటి, నీకు తెలియదా? రాత్రి నువ్వు పిలుస్తున్నా నేను నిన్ను వదిలి రాలేదా? నా మీద నీకు కోపం కలగలేదా? నిజం చెప్పు కాంతం, నా మీద నీకు కోపం లేదా? అదేమీ లేదు. కాకపోతే నువ్వు వెళ్ళిపోయావని బాధపడ్డాను. దానికే నువ్వు నన్ను క్షమించమంటున్నాను. నేనంతటి దాన్ని కాదు రమాకాంత్. అయినా నేను అల్పసంతోషిని, నీకు తెలియదా? క్విక్ టెంపర్ కలిగిన మనుషులు క్షణంలో సంతోషిస్తారు, క్షణంలో దుఃఖపడతారు. కానీ వయసు పెరిగే కొలిది నాకు మిగిలింది గడిచిన జీవితాన్ని గురించి నెమరు వేస్తూ దుఃఖించమని. కాంతం నన్ను శపించి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే నాకిప్పుడు ఇంతటి బాధ. నన్ను దగ్గరగా అర్థం చేసుకున్న కాంతం నాకీనాడు లేదు. కనీసం చూస్తానన్న ఆనవాలు కూడా లేకుండా పోయింది. కాంతం, ఈ రాత్రికి వస్తావా? నాకు మరలా హాయిని అందిస్తావా? చెప్పు కాంతం. మరలా నాలో ఏదో ఆశ చిగురిస్తోంది. కాంతం నోటి నుంచి సమాధానం లేదు. అయినా మాటిమాటికి ఆడదాన్ని రమ్మనటానికి ఇదేమైనా నాటకమా? ఆడదాన్ని అలా పిలవటం, పెండ్లి కాక మునుపే అనుభవించటం నేరం కదూ. అంత చిన్న వయసులో స్త్రీ సంపర్కం ఆరోగ్యానికి ప్రమాదం కాదా? అవేమీ నా మనసుకు అందలేదు. కాంతం నాకు లొంగిపోయింది. నేను చెప్పినట్లు వింటుంది. ఇంకెందుకు నాకు ఈ ఆలోచనలు? అందుకే సిగ్గు, బిడియం, లజ్జ అనేది లేకుండానే మళ్ళీ రమ్మన్నాను. ఆ పిల్ల తనకు ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పించుకున్నాను. అప్పట్నుంచి ప్రతి రాత్రి కాంతం రాక కోసం ఎదురు చూడడం క్రమం తప్పకుండా వస్తూ ఉండేది. కోరికంటే ఏమిటో, దాన్ని దక్కించుకోవటం ఎలా అనే విషయాల గురించి ఆలోచించసాగాను. క్షణం తీరిక దొరికితే చాలు పచ్చి శృంగారాన్ని వెదజల్లే పుస్తకాలు, కొత్త కొత్త విషయాల్ని వెతికేటందుకు ప్రయత్నించడం ప్రారంభించాను. ఏ కోణంలో అనుభవిస్తే ఆనందం లభిస్తుంది, ఈ విషయాలనే తప్ప ఇంకేమీ ఆలోచింపలేకపోయాను. చుట్టూ ప్రపంచం, ఇరుగు పొరుగు, చెట్టు, పుట్ట, పిట్ట చూస్తాయన్న భయం కూడా తోచదు. ఏం చెయ్యను? క్షణానికో ఆలోచన, నిమిషానికో మెరుపు, గంటకో బాధ హృదయంలో బయలుదేరుతుంది. ఆ విధంగా కాంతాన్ని అనుభవించమని హృదయం ఆజ్ఞాపిస్తుంది. మనసుకు లొంగిపోయాను. నా మితిమీరిన ప్రవర్తనకు కాంతం అప్పుడప్పుడు అసహించుకుంటుంది. అయినా ఆ పిల్లను అర్థం చేసుకుని ప్రవర్తించే శక్తి ఎప్పుడో కోల్పోయాను. ఈ 4 దినాల్లో కాంతం ఎంతో మారిపోయింది. ఎప్పుడూ దేన్ని గురించో ఆలోచించటం ప్రారంభించింది. ఆ విషయం మొదట్లో గమనించలేకపోయాను. ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడి నేను ఈ అనతి కాలంలోనే ఎంత మారిపోయాను. ప్రేమంటే ఏమిటో, కోరికంటే ఏమిటో తెలియని నాకు ఈ మధ్యకాలంలో ఎంతగా పెరిగిపోయాను. చెట్టు కింద, పుట్ట కింద, అడవిలో, పెరట్లో, ఆకాశంలో విహరించాలంటుంది మనసు. ఈ కోరికలు, ఈ ఆశయాలు ఇంతకుముందు ఎక్కడికి పోయాయి? అప్పుడు కాంతం నాకు దగ్గరగా లేదా? ఎందుకు లేదు? నేనెప్పుడు కావాలంటే అప్పుడు కాదనగలదా? ఏటిలో నీళ్లు తీసుకుపోతున్న అందమైన ఆడదాని సౌందర్యం, గడ్డి కోసుకునే చిన్నదాని చిలిపి నవ్వు, మల్లెపూలు పెట్టుకొని సువాసనలు వెదజల్లుతూ దారిన నడిపించబోయే పల్లెటూరి పడుచులోని అందాన్ని చూడటం ప్రతిదినం ప్రారంభించాను. మంచు బిందువులపై సూర్యరశ్మి, పడుచు గుండెల్లో కోరికలు, బాష్పాల మకరందము, అడవిలో సువాసనలు వెదజల్లే వింతైన గంధపు చెట్లు, సూర్యరశ్మి నేలకు తాకకూడదని ఏపుగా ఏకంగా పెరిగిన కొండలు. అబ్బా, ప్రకృతి ఎంత అందమైనది, రమణీయమైనది. సెలవు దినాలు క్రమంగా కదిలిపోతున్నాయి. స్కూలు తెరిస్తే మళ్ళీ ఈ ఏకాంతం లభించదేమోనన్న భయంతో ఆ రాత్రి కాంతాన్ని అడవికి తీసుకెళ్లాను. చిన్నప్పుడు అడవి అంటే భయపడే నా మనసు ఇప్పుడెందుకు భయపడదు? చంద్రుడు గుండ్రంగా ఆకాశంలో తిరుగుతున్నాడు. ప్రకృతి పండు వెన్నెలను పరవశించిపోతోంది. దూరాన ఏవో పక్షులు గొంతెత్తి తీయగా పాడుతున్నాయి. శరీరానికి చల్లటి గాలి మత్తుగా తగులుతోంది. క్రూర మృగాల అరుపులు కానీ, ఎలాంటి గందరగోళం కానీ లేక ప్రశాంతంగా ఉంది.
కాంతం నా కళ్ళల్లోకి కొంటెగా చూస్తోంది. మత్తెక్కించే ఆమె కళ్ళు కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, కళ్ళల్లో కాటుక, జడలో మల్లెపూలు ఎలాంటి తప్పు పెట్టేటందుకు వీల్లేకుండా సృష్టి జరిపిన బ్రహ్మదేవుని నైపుణ్యానికి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క చోట తాకితే ఇంకొక చోట తాకాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకోవాలనే కోరిక మకరందాన్ని తాగినట్లు మెత్తటి శరీరంలో వేడి, హృదయంలో కోరిక, మనసులో ఇష్టము తలుచుకుంటే ఒక్కసారిగా నమిలి మింగేద్దామనిపిస్తుంది ఆ బుగ్గల్ని. పోను పోను అడవిలో చీకటి ఎక్కువవుతుంది. ఇద్దరం ఒకరికొకరం కౌగిలించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఆ ప్రాంతంలో వెన్నెల బాగా ప్రకాశిస్తుంది. చెట్లు విశాలంగా దూరంగా నిల్చున్నాయి. విశాలమైన రాతి మీద ఇద్దరం కూర్చున్నాం. ఆ వెన్నెల్లో కాంతాన్ని తదేకంగా చూస్తున్నాను. ఎంత చూస్తున్నా వింతగా కనిపిస్తుంది ఆ పిల్ల నా కంటికి. నా చూపులను భరించలేక దృష్టిని నా నుంచి మరల్చుకుంది. నాకు ఆవేశం అధికమైంది. శరీరం నిండా కామం నృత్యం చేస్తుంది. కాంతాన్ని ఈ చేతులతో దగ్గరికి చేర్చుకున్నాను. మల్లెల వాసనలు భరించలేకపోతున్నాను. శరీరానికి హత్తుకున్నాను. ఆ పిల్లను నా బలానికి తాళలేక పైకి లేచింది కాంతం. చీరకుచ్చిళ్ళు లాగి పారేశాను. నా కళ్ళల్లోకి కైపుగా చూస్తుంది. క్రిందికి ఆమె ముఖాన్ని వంచుకొని పెదవులతో పెదవుల్ని కలిపాను. తీయగా మాట్లాడుతుంది. మత్తుగా మూలుగుతుంది. ఏదో తెలియని ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతున్నాను నేను. నాకు చేయూతనివ్వాలని ప్రయత్నిస్తోంది కాంతం. ఒకరి మీద ఒకరం వాలిపోతూ ఏవో చుక్కల లోకాల్ని చేరాలని ప్రయత్నిస్తున్నాం. ఎంత చూసినా, ఎంత చేసినా, ఎంత అనుభవించినా ఇంకా మిగిలి ఉంది. ఏమిటో అది? ఒక వింత పదార్థమా? కాదు. అభూతి కల్పనయా? కాదు. మరింకేమిటి? కోరిక, కామంతో నిండిన కోరిక, శృంగారాన్ని రుచి చూడాలనే తాపత్రయం. అందుకే ఆమెను వివస్త్రను చేశాను. ఆ వెన్నెల వెలుగులో కాంతం ఎవరూ సృష్టించలేని ఒక వింత వెలుగుతో మెరిసిపోతోంది. ఆమె సోయగాల సౌందర్యాన్ని చూడటానికి నా ఈ 2 కళ్ళల్లో మరో 1000 కళ్ళు కలిసినా చాలవేమో. ఒక్క క్షణం ఏమీ చేయలేక స్థాణువులా చలించిపోయాను. ఆమె సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నాను. 1000 ఏండ్లు తపస్సు చేసే బ్రహ్మర్షి, చచ్చే వరకు డబ్బులో మునిగిపోయే వర్తకుడు, కోటాను కోట్ల జీవరాశులు గల ఈ భూమి, ఎడారిలో సంచరించే వింత మనుషులు, ఇప్పుడున్న సృష్టికి పూర్వం నివసించిన ఆదిమవాసులు, ఎలాంటి దిక్కు తోచని ఆఫ్రికా అడవులలో నివసించే జనవాహిని, వీరందరికీ కోరికలు లేవా? వాళ్ళు కూడా తమ తృప్తి తీర్చుకోవటం లేదా? మరి నేను చేసే ఈ పనిలో తప్పేమిటి? కాంతం నా ప్రియురాలు, నా చిన్నప్పటి స్నేహితురాలు. నన్ను వీడి క్షణం ఉండలేదు. నేను అంతే. కాంతం ఎదపైన నా నీడ పడుతోంది. ఆ నీడ కాంతం అందాన్నే కప్పుతోంది. నాకు విసుగనిపిస్తోంది. అందుకే గోర్లతో గిల్లేస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్లో నిర్మించబడ్డ కాంగ్రా పెయింటింగ్స్లో బయటపడి అత్యద్భుత శృంగార దృశ్యం, ఏ ఒరిస్సా దేశంలోని మాన్యుస్క్రిప్ట్స్ అయిన తాంత్రిక ఆసనాలు, నేపాల్ దేశంలోని కామసూత్రాలు, ఖజోరోహోలోని లక్ష్మణ దేవాలయంలోని వింతైన వివస్త్ర దృశ్యాలు, వాత్సాయనుడి కామసూత్రాలు, వీటన్నింటినీ ఒక్కొక్కరి దృష్టిలోకి తెచ్చుకోవటం ఆ వయసులో నాకు సాధ్యం కాకపోయింది. అందుకే కాంతాన్ని తగిన రీతిలో అనుభవించలేకపోయాను. క్షణం మౌనం వహించాను. కాంతం నన్ను పక్కకు తొలగించి పైకి లేచి నగ్నంగా బండరాతి మీద కూర్చుంది. ఎంతో ఆశతో చూసిన నా కళ్ళు ఆమె నగ్న శరీరాన్ని చూడలేకపోతున్నాయి. కారణమేమిటి? ఎక్కడుంది నాకు ఈ బలహీనత? తిరిగి అర్ధగంట ఆగితే కోరిక మొదలవుతుంది. ఏం చెయ్యను? కాంతం శరీరంపై చీర కప్పాను. ఆమె శరీరాన్ని చూడలేక కొద్ది క్షణాలకు పైకి లేచి చీర కట్టుకుంటుంది. ఆ రాత్రి నా కోసమే మొట్టమొదటిసారిగా చీర సింగారించుకొచ్చింది కాంతం. యుద్ధంలో అన్ని ఆయుధాలు పోగొట్టుకున్న పిరికి సైనికులా ఉంది నా పరిస్థితి. బండ మీద వాలిపోయాను. కాంతం కొంతసేపటికి నా ఎదపైన తన తలను వాల్చింది. ఆ శక్తిని కూడా భరించలేకపోతున్నాను. కానీ పైకి లేవమని చెప్పలేక ఊరుకున్నాను. ఆమె పిరుదులపైన చేయి వేస్తూ కళ్ళు మూసుకున్నాను. నిద్ర వచ్చి చేస్తేగా. శరీరానికి ఏదో అలసట, హృదయానికి మత్తు. కళ్ళు తెరవలేకపోతున్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ చంద్రుడు మెల్లగా కదిలిపోతున్నాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. నా వేడి నిట్టూర్పులే ఒక్కసారి గాలిలోకి వదిలాను. కాంతం మైమర్చి నిద్రపోతోంది. ఆమె తలను నా 2 చేతులతో నిమురుతూ నిద్రపోయేటందుకు సిద్ధమయ్యాను. ఆ అడవిలో కళ్ళు తెరిచి చూసేసరికి చంద్రుడు చాలా దూరం ప్రయాణం చేశాడు.
కాలం ఎంత గడిచిందో ఊహించుకోలేకపోయాను. కాంతం కళ్ళల్లోకి చూశాను. ఇంకా నిద్రలోనే మునిగి ఉంది. అందమైన అడవిలో ఈ మాత్రం హాయి అందరికీ లభించదు. కాంతం మెల్లగా కదులుతోంది నా ఎదపైన. ఆ పెదవులపై ముద్దు పెడుతూ కాంతం అన్నాను. అంది మత్తుగా. నిద్ర తీరలేదా? సమయం ఎంతైందో తెలుసా? లేలే, ఇంటికి వెళదాం అన్నాను. కాంతం పైకి లేచి తన పమిటను సర్దుకుంటోంది. ఆ క్షణంలో నా కంటికి ఏ హంపీ దేవాలయంలో నిర్మింపబడ్డ శిలా ప్రతిమ కదలి వచ్చినట్లు భ్రమపడ్డాను. మరలా కోరిక జనిస్తోంది. ఆమె చెంపలపై నా మునివేళ్లతో తాకుతూ ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. క్షణమైనా ఊరుకోవు అంటోంది. మరి నువ్వు దగ్గరుంటే నేనేం చెయ్యను అన్నాను. అయితే వెళ్ళిపోమ్మంటావా? అంత పని మాత్రం చెయ్యకు. మరి కాంతం, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? చెప్తానని తల ఆడించింది కాంతం. ఇప్పుడున్నంత దగ్గరగా ఎప్పుడు నా దగ్గరే ఉంటావు కదూ, ఇంకెక్కడికి వెళ్ళవు కదూ. నువ్వు వెళ్ళిపోతే నాకెవరున్నారు చెప్పు కాంతం? నన్ను వదిలిపెట్టవు కదూ. ఏమో రామా, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. కానీ ఇలాగే ఉందామా లేమా అనే అనుమానం పీడిస్తుంది. ఏది ఏమైనా నన్ను మాత్రం వదిలిపెట్టవు కదూ? గోముగా అడిగాను కాంతాన్ని. అందుకు జవాబు మాత్రం చెప్పలేదు. రమా, ఇంక 2 దినాల్లో స్కూల్ తెరుస్తారు. మనం ఇలాగే కలుసుకునేటందుకు వీలుండదేమో. పగలు స్కూల్కి వెళ్తే రాత్రికి ఏం చేస్తాం? అబ్బా ఆశ అంటూ నా ముక్కు పట్టుకుని లాగింది. ఇక వెళ్ళిపోదామా అన్నాను. అందుకు సిద్ధమేనన్నట్లు ఇద్దరం ఒకరి వెనక ఒకరు నడవటం ప్రారంభించాం. మధ్యలో మాటల సందర్భంలో లవ్ లెటర్ రాసిన తెలుగు పండితుడి విషయం బయటకొచ్చింది. కాంతం వాణ్ణి తిట్టడం ప్రారంభించింది. వాడిపైన కోపం కలుగుతుంది నాకు. ఇంతకు మునుపు గందరగోళంగా ఉన్న నా పరిస్థితి కొంతవరకు మెరుగైంది. ఎలాగైనా సరే ఆ తెలుగు టీచర్ స్కూల్ నుంచి పంపించి వేయాలన్న దృక్పథం కలిగింది. అందుకు మార్గాలు వెతకటం ప్రారంభించాను. అందుకు నా ప్రియురాలు కాంతం కూడా సహకరిస్తానని మాట ఇచ్చింది. ఇల్లు చేరే సమయానికి చంద్రుడు మసకమసకగా కనిపిస్తున్నాడు. ఎక్కడో కోడి గొంతెత్తి కూతవేసి పిలుస్తోంది తెల్లవారిందని. చివరిసారిగా కాంతాన్ని కౌగులించుకుంటూ వీడ్కోలు చెప్పి ఇల్లు చేరే సమయానికి ఇంట్లో బామ్మ ఎవరితోనో మాట్లాడుతోంది. బయట ద్వారం దగ్గర నిలబడి అంతా వింటున్నాను. అక్కడ రఘు తండ్రి మా బామ్మ ముందు గదిలో మాట్లాడుకుంటున్నారు. కాంతం నాన్న మండిపడుతున్నాడు. వాళ్ళ అమ్మాయిని నేనేదో చేశానని, కాంతం బ్రతుకు నాశనం చేశానని, ఇంకా పిల్లకు పెళ్లి కాదని ఒకటే గోల పెడుతున్నాడు. బామ్మ వాళ్ళకేదో నచ్చ చెప్తుంది. కానీ వాళ్ళు వినిపించుకుంటేగా. ఏదో పెద్దదానివని నిన్ను నమ్మి నీ ఇంటికి పంపించినందుకు బాగా బుద్ధి చెప్పావు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటూ నేను లోపలికి అడుగుపెట్టలేకపోయాను. అలాగే వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాను. అప్పటికే నా వెనుకగా రఘు వాళ్ళ నాన్న వస్తున్నారు. నేను త్వరగా అడుగులు వేస్తూ పెరటి వైపు సాగిపోయాను. పెరట్లో మూలగా కూర్చుని బామ్మకి ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాను. పెళ్లి కాని పరాయి స్త్రీని నమ్మించి మోసం చేసి అనుభవించటం నేరం కాదా? నేరం ఎలా అవుతుంది? ఆ పిల్ల మాత్రం ఒక్కరోజు రాత్రి నన్ను కవ్వించలేదా? అయినా అది పరాయి పిల్లని ఎందుకు అనుకోవాలి? అలా అనుకోవాలనేది సిద్ధాంతమా? ఏది ఎలా ఉన్నా మా బామ్మను ఎలా ఒప్పించటం, ఆమె చేత మాటలు తినకుండా ఉండాలంటే ఏమిటి మార్గం? ఎవరు ఏమన్నా ఇద్దరం మనస్ఫూర్తిగా అంగీకరించి ఏకీభవించినప్పుడు ఎవరికో మేమెందుకు సమాధానం చెప్పాలి? దారిలో కళ్ళజోడు పోగొట్టుకున్న మనిషికి ఎంత బాధ ఉంటుందంటే ఎలా చెప్పను? దూరాన వంగిపోయిన ఆకాశం విలువ ఎంతంటే ఏం చెప్పను? అలాగే కాంతాన్ని ఏం చేసావంటే ఏం సమాధానం చెప్పను? ఆ పిల్లను అనుభవించావా లేదంటే ఏం జవాబు చెప్పను? అసలు అనుభవించావా లేదా అని మాత్రం ఎలా అడగగలరు? అసలు నేను కాంతం ఇద్దరం కలిసి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి తిరిగి వచ్చామని ఆధారాలేమి? అప్పటికి 8 గంటలు దాటిపోతోంది. కాంతం ఇంటికి వెళ్ళాక ఏం జరుగుంటుందో ఆలోచించలేకపోతున్నాను. ఈ సమయానికి బామ్మ నా మీద మండిపడుతుంది. కానీ ఇంటికి వెళ్ళి అందుకు ధైర్యం చాలటం లేదు. ఎలా ఈ విపరీత దారుణ మార్గానికి పరిష్కారం? ధైర్యం తెచ్చుకున్నాను. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఇంట్లో అడుగుపెట్టి ఒక్కసారిగా తల పైకెత్తాను. ముందు గదిలో బామ్మ తల పట్టుకొని కుర్చీలో కూర్చొనుంది. నా అలికిడి గమనించి తల పైకెత్తి మండిపడే అగ్నిగోళంలా చురచురా చూడటం నేను గమనిస్తున్నాను. ఆ చూపు నన్ను కాల్చివేస్తుందేమో నన్న భయం. ఏ ప్రేతభూతాలో నన్ను తరుముతున్నట్లు నా హృదయం అదురుతోంది. బామ్మ నన్ను కోపంగా చూడటం అదే మొదటిసారి.
నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ మేడమెట్లెక్కి పైకి పోతున్నాను. బామ్మ పిలుస్తుందనుకున్నాను, కానీ అలా జరగలేదు. తన కోపాన్ని అణుచుకుందేమో. బెడ్ పైన వాలిపోయి కళ్ళు మూసుకున్నాను. జరిగిన రాత్రినంతా ఒక్కసారి కళ్ళ ముందు కదులుతోంది. ఆ అడవిలో ఒంటరిగా కాంతాన్ని నేను అలా చేయడం, క్షణక్షణం భయపడే నేను ఎంత పనిచేశాను. అసలు భీతి అనేది ఎందుకు కలగలేదు? తలుచుకుంటే గుండె అదురుతోంది. ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాను. కళ్ళు మూసిన కలలో కాంతం కనిపిస్తోంది. వెర్రిగా నా వైపు చూస్తున్నట్లు, ఒక్కసారి దీనంగా ప్రార్థించినట్టు, మరోసారి నన్ను విడిచి పారిపోతున్నట్టు, ఏ అదృశ్య శక్తో మమ్మల్ని విడదీస్తున్నట్లు కలలు కంటున్నాను. తీరా నిద్రలేచే సమయానికి ఏమీ కనిపించలేదు. ఎందుకు నాకు ఈ పగటి కలలు? ఇంకా విరహబాధను పెంచేటందుకా? ఏది ఏమైనా ఆ రోజు సాయంత్రం 3 గంటలకు బామ్మ నన్ను తట్టి నిద్ర నుండి లేపుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి బామ్మ కళ్ళల్లో నీళ్లు తిరగటం గమనించకపోలేదు నేను. ఆ కళ్ళల్లో కారుణ్యం, చూపుల్లో దయ, చేతుల్లో ప్రేమ అందించిన బామ్మ నా కళ్ళ ముందే ఏడుస్తోంది. ఆమె బాధను నేను ఎలా ఓదార్చాలి? ఆమెను ఓదార్చడం కాదు, నేను చేసిన పనికి ఆమె నన్ను చీదరించుకుంటుంది. అలా చెయ్యకూడదని మందలిస్తుంది. కానీ జరిగింది అలా కాదు. ఎలాంటి శబ్దం లేకుండా వెళ్ళిపోతుంది. ఆమెకెంత అగౌరవం! తలవంపు. పడక నుంచి లేచి కూర్చుని ఆలోచిస్తున్నాను. కాంతాన్ని ఇంకా మర్చిపోవటమా? ఆ పిల్లను దగ్గరికి రానివ్వకపోతే అలా చేయటం ఏమవుతుంది? నమ్మిన ఆడపిల్లను దగ్గరికి చేరనిచ్చి అవసరం తీరిన తర్వాత దగ్గరికి రావద్దంటే ఆ పిల్ల ఎంత బాధపడుతుంది? ఆ పిల్ల బాధపడుతుందని దగ్గరికి రానివ్వటమా, లేక నాకు ఇంకా అవసరం ఉందని రానివ్వటమా? అసలు కాంతం ఇప్పుడు ఎలా ఉంది? నన్ను గురించి ఏమనుకుంటుంది? ఆ పిల్ల పెద్దలు ఏమనకుండా ఊరుకుంటారా? ఆలోచనలకు స్వస్తి చెప్పి పడక గదిని వదిలి స్నానానికి ఉపక్రమించాను. ఆ దినం ఆ రోజే స్కూల్ తెరుస్తారు. మరలా మామూలుగా పుస్తకాలు చంకన పట్టుకొని స్కూల్లో కూర్చొని ఇష్టం లేకపోయినా పాఠాలు వినడం, అవసరమైతే టీచర్ దగ్గర తిట్లు దెబ్బలు, మధ్యాహ్నం భోజనం, మరలా స్కూలు, సాయంత్రం ఇంటికి, రాత్రికి చదువు. అబ్బా, ఈ జైలు జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఈ మనిషికి. ఆ దినం మొదటి పీరియడ్ తెలుగు టీచర్ క్లాస్కి వచ్చారు. వాడే కాంతానికి లవ్ లెటర్ రాసింది. పాఠం చెబుతూ కాంతాన్ని తదేకంగా చూస్తున్నాడు. కాంతం వాణ్ణి చూడలేక తల వంచుకుంటోంది. కానీ నేను మాత్రం వాణ్ణి తుఫాన్ గాలికి ఉప్పొంగే తరంగంలా చూస్తున్నాను. అయినా వాడు నన్ను చూసి చలించలేదు. వాణ్ణి చూస్తుంటే టీచర్ అనే మర్యాద కూడా నాలో నశించింది. అందుకే వాడంటే నాకు కోపం. ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలి. ఎలా? ఆ రోజు సాయంత్రం స్కూల్ వదిలాక నా గదిలోకి వెళ్ళి ఏం చెయ్యాలా అనేది ఆలోచిస్తున్నాను. ముందు గదిలో ఎవరో నన్ను గురించి బామ్మని అడుగుతున్నారు. బామ్మ నేను లేనని చెప్తోంది. ఆ కంఠానికి ఆ మనిషి వెళ్ళిపోతున్నట్లు అడుగుల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వెంటనే నేను బయటకు వచ్చి చూసేసరికి మున్ని తలంచుకొని వెళ్ళిపోతోంది. మున్ని అన్నాను. మున్ని నా వైపు తిరిగి చూసింది. మా ఇద్దరి వైపు బామ్మ చురుచురా చూడటం ప్రారంభించింది. ఆమె చూపులకు మౌనం వహించి ఇద్దరం నా గదిలోకి వెళ్ళాం. బామ్మ నన్నేమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. మున్నిని కూర్చోమన్నాను. మున్ని కూర్చున్న తర్వాత నేను బెడ్ మీద కూర్చొని చెప్పు అన్నాను. ఆ పిల్ల నా వైపు చూసింది. ఎందుకొచ్చావు అడిగాను. కాంతం పంపించింది. కాంతమా? ఎందుకు? మా సంభాషణ చాలా నెమ్మదిగా సాగుతోంది. మున్ని తన జాకెట్లోంచి ఏదో కాగితం బయటికి తీస్తోంది. ఆ తాకిడికి పైట తొలగిపోయింది. బాగా ఎదిగిన ఆ స్తనాలను నేను చూడటం అది మొదటిసారి. నా చూపులకు మున్ని పమిటి సర్దుకుంటూ కాగితాన్ని నాకు అందించింది. కాగితం విప్పి చదివాను. అందులో రమ, నీతో చాలా మాట్లాడాలి. అయినా పెద్దలు నన్న ఇల్లు దాటనివ్వలేదు. ముఖ్యంగా రఘు నన్ను ఒక్కంట కనిపెడుతూనే ఉంటాడు. వాడి చూపుల్ని తప్పించుకోవాలంటే నా తరం కావటం లేదు. రాత్రి 12 గంటలకు నీ కోసం మీ పెరట్లోకి వస్తాను. ఎలాగైనా సరే అందరినీ తప్పించుకొని వస్తాను. నువ్వు రావటం మర్చిపోకు. నీ ప్రియురాలు కాంతం. ఉత్తరం చదువుకున్నాను. మున్ని నా వైపు తదేకంగా చూస్తోంది. ఒక విధంగా మున్ని నాకెంతో సహకరిస్తుంది. ఎక్కడో ఏ మూలనో హృదయంలో ఏ భాగమో మున్ని కావాలంటుంది. కానీ ధైర్యం అలా చేయటం ఎంతవరకు సమంజసం? రాత్రికి మర్చిపోతావారమా అంటోంది మున్ని. నేను బదులు పలకలేదు. మున్ని నా వైపే చూస్తోంది. మున్ని, కాంతం నీతో ఏమైనా చెప్పిందా? లేదు. ఈరోజు సాయంత్రం స్కూల్ వదిలాక ఈ కాగితాన్ని నా చేతికిస్తూ నీకిమ్మని చెప్పింది. అయితే ఇందులో రాసిన విషయం నీకెలా తెలుసు? ఆ పిల్ల నిన్ను అర్ధరాత్రికి పెరట్లోకి రమ్మని చెప్పింది. ఆ మాటకు ఒక్కసారి
నిట్టూర్పు విడుస్తూ కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తున్నాను. ఏదో బాధ మనసును ఆవరిస్తోంది. దూరాన పల్లెపడుచులు చెరువుగట్టు మీద వయ్యారంగా నడుస్తున్నారు. అందులో ఏదో ఆకర్షణ నన్ను ఆకర్షిస్తోంది. దృష్టి మరల్చి తిరిగి చూసేటప్పటికీ మున్ని లేదు. అప్పటికే వెళ్ళిపోయింది. నా మౌనానికి కోపగించుకుని వెళ్ళిపోయిందేమో. ఆ రాత్రి చదువుకునేటందుకు పుస్తకాలు ముందుంచుకున్నాను. కానీ చదువు బుద్ధి పుట్టదు. దేనినో వెతకమని మనసు ఆజ్ఞాపించింది. పుస్తకాలు మూలపెట్టి పడుకున్నాను. నిద్ర రాదు. ఏదో ఒంటరితనం. లీలగా కాంతం కనిపిస్తుంది. దూరాన కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి. చల్లని గాలి వస్తోంది. మబ్బులు గాఢాంధకారంగా ఉన్నాయి. ఏదో భయం నన్ను తట్టుతోంది. రాత్రి 12 గంటలంటూ గడియారం మోగుతుంది. ఈ సమయానికి కాంతం పెరటి తోటలో నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో. తొందరగా అక్కడికి బయలుదేరాలి. ఎలా? ముందు గదిలో బామ్మ దగ్గుతోంది. ఆమె ఇంకా నిద్రపోలేదు. ఆమెను దాటి వెళ్ళటం, నేను రాకపోతే ఆ పిల్ల నన్ను వేరుగా అర్థం చేసుకుంటుందేమో. పడక గది టార్చ్ లైట్ చేతికి అందుకున్నాను. అడుగులు శబ్దం లేకుండా నడుస్తున్నాను. బామ్మ దగ్గి దగ్గి అలసిపోయి మంచానికి అతుక్కుపోయింది. ఆమెను దాటి ముందు కడుగు వేశాను. వీధిలో కుక్కలు గోల చేస్తున్నాయి. వర్షం వస్తున్నట్లు అలికిడి. ఎక్కడో ఏటి అవతల నిలబడి కాంతం నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. ధారావాహికంగా ప్రవహించే ఆ ఏటిని ఎలా ఈదను, ఎలా తప్పించుకోగలను? ఇప్పుడున్న పరిస్థితిని. దెయ్యం పట్టిన చెట్టులాగా కిటికీలు ఒకటే శబ్దం చేస్తున్నాయి గాలికి. డోర్ తెరిచి రోడ్డు మీద అడుగుపెట్టి టార్చ్ వెలిగించాను. వానకు తడిసిన రోడ్డు మెత్తగా ఉంది. అక్కడక్కడ కాలు దిగబడుతోంది. అడుగు ముందుకు వెయ్యాలంటే భయంగా ఉంది. అదేం విచిత్రమో గాని పెరటి తోటలోకి పోవాలంటే సాధారణంగా ఇంట్లోంచే దారి ఉంటుంది. కానీ మా ఇంటికి అలాంటి దారి ఏదీ లేదు. అందుకే ఇంటి చుట్టూ తిరగవలసిన అవసరం వచ్చింది. చేతిలో టార్చ్ ఆర్పేయలేదు. దూరం నుంచి కుక్కలు పరిగెత్తుకొస్తున్నాయి. త్వరగా అడుగులు వేస్తూ పెరటి గేటు తెరిచాను. నల్ల త్రాచు వంకెలు తిరుగుతూ ముందుకు పోతోంది. ఒక్క క్షణం ప్రాణం పోయినట్లు అనిపించింది. ఒళ్ళంతా జలధరించింది. ఆకాశంలో ఎక్కడో ఒక చోట మబ్బు వీడిపోయినట్లు వెలుతురొస్తోంది. అయినా వర్షం నెమ్మదిగా కురుస్తోంది. కదలని నడకతో మల్లెపందిరి కిందికి చేరుకున్నాను. 4 వైపులా లైటు వెలిగించి చూశాను. కాంతం కనిపిస్తుందేమోనని. ఎక్కడా ఆ జాడ కనిపించలేదు. కుక్కలు పెరటి వరకు వచ్చి ఆగిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాయి. తుమ్మెదలు జియ్యుమంటూ రొద చేస్తున్నాయి. ఎటు చూసినా కటిక చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. ఉత్తరాన ఒక్క మెరుపు మెరిసి ఆరిపోయింది. ఆ కాంతికి సమస్త ప్రపంచము మురిసిపోయింది. కానీ నాకు మాత్రం గుండె దడదడమంటోంది. ఏ కొండ గృహలోనో భూకంపానికి విరిగిపడినట్లు ఉరుములు. రాను రాను వర్షం అధికమవుతోంది. ఈ చిమ్మ చీకటిలో ఎక్కడుంది నా కాంతం? ఏ చెట్టు దగ్గర ఆక్రోశిస్తోంది నా కోసం? కాంతాన్ని పేరు పెట్టి పిలవాలనిపించింది ఒక్క క్షణం. కానీ ధైర్యం చాలదు. ఏం చెయ్యను? పొద దగ్గరకు, పువ్వు దగ్గరకు వెళ్ళాలనిపిస్తుంది. కాంతం ఏమైందని అడగాలనిపిస్తుంది. అయినా ఈ చీకటిలో, ఈ భయంకర వాతావరణంలో ఆడది కాంతం ఎలా రాగలదు? అంత సాహసం కాంతానికి ఉంటే ధైర్యంగా మా ఇంటికి రాకుండా పోతుందా? ఎవరో ఏదో అన్నారని నాతో మాట్లాడటం మానుకుంటుందా? అయినా కాంతం అంత సాహసం చేయగలదా? ఆ పిల్ల ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నా రాక కోసం, నా కంటి చూపుల కోసం, నా కౌగిలి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమె జాడ తెలుసుకోవాలి. ఎలా? ఈ ప్రకృతి ఒక దేవత అయితే ఆ దేవతను అడగాలనిపిస్తుంది నా ప్రేయసి ఏమైందని. ఈ కటిక చీకటి ఒక దెయ్యమే అయితే నా కాంతాన్ని ఏం చేశావని ఏడవాలనిపిస్తుంది. వర్షంలో తడుస్తూ ఆకాశం వైపు చేతులు చాచి, ఓ మబ్బులారా మీరెందుకు వీటిపోరు అని అరవాలనిపిస్తోంది. కొండలు ప్రతిధ్వనించేట్టుగా, భూమి చీలిపోయేట్టుగా, ఆకాశం బూడి కింద పడేట్టుగా, సమస్త జలచరాలు నశించిపోయేట్టుగా శపించాలనిపిస్తుంది. కానీ నాకంతటి శక్తి ఎక్కడిది? నేను కేవలం ఒక మానవ మాత్రుణ్ణి మాత్రమే. పందిరి వదిలి ముందుకు అడుగు వేశాను. వర్షం జోరెక్కువైంది. భూమిలో కాలు దిగబడుతోంది. వర్షానికి నీరు నిలబడిపోయింది. కాలు జారిపోతోంది. బట్టలు తడిసిపోయాయి. అడుగులు తప్పుపడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే ఏ జీవరాశో నన్ను పట్టి పీకుతుందన్న భయం. కాలు జారింది. ముందుకు పడిపోయాను. టార్చు ఎగిరి ఎక్కడో పడిపోయింది. చీకటిలో ఏ కళ్ళు పొడుచుకున్నా కనరాని ఇది. ఓ వనదేవత, కనికరించమని ప్రార్థించిన నిన్ను. శరీరం నిండా బురద. పైకి లేచాను. టార్చ్ కోసం నేల మీద తడిమి చూశాను. కనిపించలేదు. కాలం ఎంత అయిందో ఊహకందని విషయం.
ఈ వర్షంలో కాంతం ఇక రాదు. వచ్చిన ఈ చీకట్లో నా కంటికి కనిపించదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం మంచిదనిపిస్తోంది. ఇంటికి పోయేటందుకు సిద్ధమయ్యాను. చలికి శరీరం వణుకుతోంది. ఇల్లు చేరుకునేటప్పటికీ బామ్మ గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఆమెను దాటి పడక గదిలో అడుగు పెట్టేటప్పటికీ 3 గంటలంటూ గడియారం గంట కొడుతోంది. బట్టలు మార్చుకొని శరీరానికి పట్టిన తడిని తుడుచుకొని పడకలో వాలిపోయాను. కాంతం నన్ను రమ్మని చెప్పి తను రాలేదు. ఎందుకు? అవకాశం దొరకలేదేమో. ఆ అమ్మాయిని బయటికి కదలనివ్వలేదేమో. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రపోయాను. నా గత జీవిత చరిత్రలో ఈ భయంకర కాళరాత్రిని మర్చిపోలేను. తరాలు మారిన, చరిత్రలు తిరగబడిన కొందరి జీవితాలు మాత్రం యథార్థం. ఏమంటారు? కాదంటారా? అవునన్నా కాదన్నా కొన్ని నగ్న సత్యాలు మాత్రం కొందరి జీవితాలకు యథార్థాలని నా నమ్మకం. ఉదయం 8 గంటల ప్రాంతంలో బామ్మ నన్ను పేరు పెట్టి పిలుస్తోంది. నేను నిద్రమత్తులో పలుకుతున్నట్లు గుర్తు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచాను. కళ్ళు బరువనిపించాయి. తల పగిలిపోతున్నట్లు, శరీరం వేడికి ఉడికిపోతున్నట్లు అనిపిస్తోంది. శరీరానికి ఏదో మాయరోగం వచ్చినట్లు బాధపడుతున్నాను. బామ్మ నా దగ్గర నిలబడి ఉంది. ఆమె వైపు చూడలేక కళ్ళు మూసుకున్నాను. రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? గద్దించి అడిగింది బామ్మ. బదులు చెప్పలేకపోయాను. తిరిగి అదే ప్రశ్న. ఆమె కళ్ళు నిప్పుల్లా మెరిసిపోతున్నాయి. ముఖం కోపంతో ముడుచుకుపోయింది. ఎక్కడికి పోలేదు బామ్మ. పడకపై పక్కకు తిరుగుతూ చెప్పానామెకు. మరి ఈ బట్టలకు బురదెక్కడిది? కుప్పగా ఒక మూల పడి ఉన్న బట్టల్ని చూపిస్తూ అడిగింది. అదా, రాత్రి ఒంటికని బయటికెళ్ళాను. బురదకు జారి కింద పడ్డాను. తడబడుతున్న స్వరంతో బదులు చెప్పానామెకు. ఈ అబద్ధాన్ని నిజమనుకుని కదిలిపోయింది నా పడక గది నుంచి. ఈ దీనావస్థను కళ్ళలోకి నీళ్లు తెచ్చుకోవటం తప్ప ఇంకేమీ చేయలేను. పైకి లేవబోయాను. సాధ్యం కాలేదు. అలాగే బెడ్ మీద వాలిపోయాను. తిరిగి కొంతసేపటికి బామ్మ తిరిగొచ్చి, ఇంకా నిద్రపోతున్నావు, టైం కాలేదా స్కూల్కు అంటోంది. నేనేమీ పలక్కపోయేసరికి తిరిగి నా నుదుటిపైన చేయి వేసి పైకి లెమ్మంది. అంతలో ఏమైందిరమా? తల ఉడికిపోతుంది. జ్వరమా? ఎప్పటి నుంచి అడిగింది. ఆమె మాటలకు కళ్ళు మూసుకుని వినడం తప్ప ఏం చెప్పలేకపోయాను. జ్వరం గంట గంటకు ఎక్కువైంది. బామ్మ ఆవేదన ఎక్కువవుతోంది. స్కూల్ టైం దాటిపోయింది. ఆ జ్వరం 4 దినాల వరకు నన్ను కలవరపెట్టింది. అది మొదటిసారి నా జీవితంలో జ్వరం అంత తీవ్రంగా రావటం. ఈ మధ్యకాలంలో మున్ని ఓసారి ఆదివారం ఉదయం మా ఇంటికి వచ్చింది. నేను స్కూలుకు రాకపోయేసరికి నేనేమయ్యానో చూసిరమ్మని కాంతం మున్నీని పంపించింది. మున్ని వచ్చే సమయానికి బామ్మ నా పడకకు దగ్గర కుర్చీ మీద కూర్చునుంది. మున్నిని కూర్చోమన్నాం. బామ్మ ఆ పిల్లవంక ఎందుకు వచ్చినట్లు అని చూస్తోంది. ఆ చూపుల్లో ఏదో తెలియరాని అర్థమున్నట్లు మున్ని బామ్మ వైపు చూసింది. ఎలాగైతేనేం కొంతసేపటికి బామ్మ మా ఇద్దరిని వదిలిపోయింది. రమా, ఏం పడుకున్నావు? 4 దినాలుగా స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు స్కూలుకు రావాలనే ఉంది, కానీ ఏం చెయ్యను? ఈ మాయదారి జ్వరం నన్ను పీడిస్తుంది. అది సరే కానీ కాంతం ఎలా ఉంది? స్కూల్ ఎలా ఉంది? లెక్కల టీచర్ ఆల్జీబ్రా లెక్కలు సరిగ్గా చెప్తున్నాడా? హిస్టరీలో శివాజీ చరిత్ర ఇంట్రెస్ట్గా ఉందా? నువ్వు అన్నీ నోట్బుక్లో రాసుకున్నావా? చూడు, అందరూ స్కూల్కి పోతుంటే నేను చూడు ముసలివాన్లాగా మంచంలో పడవలసిన గతి పట్టింది. నోటికొచ్చినట్లు అడిగాను ఆ పిల్లను. రమా, నీకు జ్వరమా? ఎప్పటి నుంచి? 4 దినాల నుంచి. ఈరోజు ఉదయం నుంచి కొంచెం తేలిగ్గా ఉంది. బామ్మ నా కోసం రాత్రుళ్ళు నిద్రపోవటం లేదు. ముందుగా ఆమె ఆరోగ్యం సరిగా లేదు. అది సరే కానీ కాంతం ఏమైంది? బాగుందా? ఆ రాత్రి పెరట్లోకి వస్తానని రాలేదు. ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. మున్ని నీకేమైనా చెప్పిందా? అవును, ఆ రోజు రాత్రి పెరట్లోకి రావాలని బయలుదేరింది. ఆ వర్షంలో, ఆ గాఢాంధకారంలో నువ్వు వేచి ఉంటావని కాంతానికి తెలుసు. రావాలని బయలుదేరింది. కానీ తలుపు తెరిచే సమయానికి రఘు మేల్కొని ఆ పిల్లను పట్టుకుని చావబాదాడు. అరిస్తే అందరూ నిద్రలేస్తారని భయంతో ఓర్చుకుంది. అప్పటికే కాంతం అమ్మా నాన్న పైకి లేచి ఆ పిల్లను మాటలతో తల్లితో చితగ్గొట్టారు. ఇంకా ఏదో చెప్పబోతోంది మున్ని. ఆ పిల్ల చెప్పే ప్రతి మాట నా గుండెల్లో శూలంలా గుచ్చుకుపోతోంది. నన్ను కలుసుకోవాలని ఎంతగా ఆశపడిందో కాంతం. కానీ అయినా ఆ పిల్లను కొట్టేటందుకు వాళ్ళకి ఏం అధికారం ఉంది? పెళ్లి కావలసిన వయసులో ఆ పిల్లను కొట్టడం ఎంత నరకం అనుకున్నాను. మున్ని, కాంతం ఇప్పుడు ఎలా ఉంది? నేను ఒక్కసారి ఆ పిల్లను చూడాలి. ఎలాగైనా సరే కాంతాన్ని నా దగ్గరికి పంపిస్తావా? బరువైన హృదయంతో అన్నాను మున్నీతో. సరేనని ఒప్పుకుంది మున్ని. రమా, ఆ పిల్ల రాలేదని నీకు కోపం కలగలేదా?
కోపమా? ఎందుకు? పరిస్థితి నాకు మాత్రం తెలియదా అన్నాను. కొంతసేపటికి మున్ని వెళ్ళిపోయింది. పోయేటప్పుడు కాంతాన్ని ఎలాగైనా ఈ రాత్రికి నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పిపోయింది. కాంతం ఈ రాత్రికి తప్పకుండా వస్తుంది. ఈసారి నా నమ్మకం జయిస్తుంది. ఈ మురికి బట్టల్లో రేగిన జుట్టుతో బలహీనమైన నా శరీరాన్ని చూసి అసహించుకుంటుందేమో. ఆ పిల్ల ఎంత అందంగా తయారై నా దగ్గరకు వస్తుందో. మరి నేను కంపును పైకి జల్లే బట్టలు, తైలమద్రం లేని జుట్టు, నాకే అసహ్యం అనిపిస్తోంది. మరి ఆ పిల్ల సున్నితమైన శరీరం, సోయిగాలు వెదజల్లే మందహాసం, వంపైన శరీరంతో రంగురంగుల నా కళ్లకు కనిపిస్తూ ఇంద్రధనస్సులోని సప్తరంగులు మేళవించుకొని నా ముందుకు కదిలొస్తుంటే ఆ అందాన్ని ఇముడ్చుకునే శక్తి ఈ సందర్భానికి నాలో ఉంటుందా? అయినా ఇన్ని కోరికలు, ఇన్ని ఆశలు రేకెత్తించే ఈ మనసు ఈ శరీరంలో నిర్మించబడ్డ ఈ హృదయంలో ఎక్కడుంది? సమస్త ప్రపంచాన్ని, నిర్జీవ జీవత్వాలను కలిగిన ఈ విచిత్ర ప్రకృతిని ఇముడ్చుకోగల అనంత శక్తి ఈ మనసుకు ఎలా సాధ్యం? మనిషిని పోలిన మనిషి, చెట్టును పోలిన చెట్టు, పుట్టను పోలిన పుట్ట ప్రపంచంలో ఉండవచ్చునేమో కానీ మనసును పోలిన మనసు ప్రపంచంలో ఉండగలదా? నేను కాంతాన్ని ఊహించుకునే నా మనసుకు నచ్చిన రీతిలో కాంతాన్ని చూస్తున్నట్లు నన్ను కూడా అలాగే ఆ పిల్ల చూడగలదా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంతానికి నా ముఖాన్ని చూపించాలంటే భయంగా ఉంది. శరీరం నిండా నీరసం నిండుకోనుంది. పడకపై నుండి పైకి లేవాలి, కాంతాన్ని కౌగిలించుకోవాలి. ఎలా? కథ కొనసాగుతుంది.